ఇక తులారాశి వారికి రోజు ఎలా ఉంది? తులారాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే తులారాశి వాళ్ళకి గృహ వాతావరణం చాలా వరకు ప్రశాంతంగా అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. కానీ గృహంలో తల్లి కుటుంబ వ్యక్తులతో మీ యొక్క ఘర్షణ రాకుండా జాగ్రత్త వహించాలి. విద్యాపరమైన విషయాల్లో కావచ్చు, నూతన అంశాల సేకరణ, గృహాన్ని అందంగా అలంకరించుకునే విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తూ ముందుకు పెడతారు. కొందరు గృహానికి సంబంధించి ఏదైనా లోన్లు తీసుకొని నూతన గృహ నిర్మాణానికి కూడా ప్రయత్నాలు చేయడానికి కూడా అవకాశం ఉంది. వృత్తిపరమైన విషయాల్లో కూడా వృత్తికి సంబంధించిన అభివృద్ధి కొరకు ఎక్కువ శాతం కృషి చేస్తారు. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. కొత్తగా ఉండే వ్యక్తుల్ని కలిసి వారి ఆశీస్సులతో యొక్క వృత్తిపరంగా నూతన నిర్ణయాలు తీసుకోవడం అనేది అవకాశం లాంటిది ఒకటి కనబడుతోంది. అంతేకాకుండా కుటుంబ వ్యక్తులతో వారి యొక్క ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు కూడా అధికంగా ఉన్నాయి. వృశ్చిక రాశి. ఇక వృశ్చిక రాశి వారికి రోజు ఎలా ఉంది? వృశ్చిక రాశి వాళ్ళ విషయంలో వ్యక్తుల సహకారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఆగుతూ వచ్చిన పనులు ముందుకు పెడతాయి. సహకరించరేమో అనుకున్న వ్యక్తులు సహకరించడం, మంచి మిత్రులు మీకు కనబడడం, వారి సహకారంతో ఆగిన పనులు చేసుకోవడం, అలాగే మీ ఎఫర్ట్స్ ఉపయోగించి మీరు ముందుకు వెళ్ళడానికి చేసే పనులు చాలా వరకు అనుకూలంగా ఉండడం, నిర్ణయ సామర్థ్యం పెరగడం, అలాగే కమ్యూనికేషన్లో సమస్యలు రాకుండా వ్యక్తులతో చర్చించి కొత్త నిర్ణయాలు తీసుకోవడం, మీ కింద సిబ్బంది కానీ మీతో పనిచేసే వ్యక్తుల యొక్క సహకారంతో మీరు చేసే పనులు మొదలైనవన్నీ కూడా చాలా వరకు అనుకూలమైన పరిస్థితులు మీకు కలిగించడం అనేది, అలాగే ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం మొదలైన వాటికి అవకాశం ఉంది. విద్యార్థులు విద్యా సంబంధమైన విషయాల మీద తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి. జ్ఞాపకశక్తిని పెంపొందించుకోవాలి. హైగ్రీవమైన శ్లోకాన్ని పఠించాలి. విద్యాపరమైన విషయాల్లో ఆటంకాలు నిర్లక్ష్యం లేకుండా జాగ్రత్తగా ముందుకెళ్ళాలి. ధనస్సు రాశి. ఇక ధనస్సు రాశి వారికి రోజు ఎలా ఉంది? ధనస్సు రాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ధనస్సు రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే ఘర్షణ లేకుండా జాగ్రత్త పడాలి. ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, అలాగే మీరు కుటుంబంలో ఎవరికన్నా ఏదైనా ప్రమాణం చేసి వాగ్దానాలు చేసి ఆర్థిక విషయాల్లో కానీ ఏదైనా విషయంలో చేసినట్లయితే ఆ విషయంలో కొన్ని చిన్నపాటి ఆటంకాలు లాంటివి కొంత ఘర్షణనిచ్చే అవకాశం ఉంది. కనుక వీలైనంత వరకు ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆలస్యాల్ని ఆటంకాలని అధిగమించాలి. గృహ వాతావరణంలో కొంత చికాకులు లాంటివి ఉన్నప్పటికీ ప్రశాంతంగా ఆలోచించి దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. ఘర్షణలకి దూరంగా ఉండాలి. కుటుంబ వ్యక్తులతో, కుటుంబ వ్యక్తుల ఆరోగ్య విషయంలో, విద్యార్థుల విద్యా సంబంధమైన విషయంలో, వాహన సంబంధమైన విషయాల్లో, అన్ని విషయాల్లో కూడా తొందరపాటు నిర్ణయాలు లేకుండా జాగ్రత్తగా ముందుకు పెడుతూ ముఖ్యంగా బద్ధకాన్ని అధిగమించే విధంగా ప్రయత్నాలు చేస్తూ పనులని పోస్ట్పోన్ చేయకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్తే పనులు సమయానికి అవ్వడం, తద్వారా చికాకుల్ని అధిగమించడం మొదలైన వాటికి అవకాశం కనబడుతుంది.